హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూసి వాళ్ళతో లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ చేయడం మర్చిపోతా. లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు తనూజ కళ్యాణ్ నిఖిల్ కవలిగించే లేటెస్ట్ న్యూస్ అంటే చూసేద్దాం. యాక్చువల్గా తనూజ కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు వాళ్ళ వర్క్లో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. బట్ బయట రూమర్స్ అయితే వాళ్ళ వర్క్లో వాళ్ళు కూడా బిజీగా ఉన్నారు. అంటే ఇప్పుడు తనూజ వచ్చేసి హత మూవీ అది ఇప్పుడు పక్కన పెడితే హతమూ గురించి ఇప్పుడు న్యూస్ అయితే బయటికి ఏవీ రిలీజ్ చేయలేదు. ఇప్పుడు బయటకు వస్తున్న న్యూస్ ఒక్కటే, అది పార్ట్ టైమర్స్ వచ్చేసి 28 రిలీజ్ అవుతుంది, మనకు తెలిసిందే కదా. దానికి సంబంధించి ప్రమోషన్స్ ఏమీ స్టార్ట్ చేయలేదని చెప్పి అడుగుతున్నారని చెప్పి దాని గురించి ఒక వీడియో ఒకటి పోస్ట్ చేసింది తనుజ. అదేంటంటే ప్రమోషన్స్ వచ్చేసి ఆల్రెడీ నిన్న ఛానల్లో పెడుతున్నాను, అంటే ఇన్స్టాగ్రామ్ ఛానల్లో తను పెడుతుంది కదా, దానికి సంబంధించి క్లిప్స్ యాడ్ చేస్తుంది. ప్లస్ అంటే ఈవెంట్ లాగా చేయడం అయితే కొంచెం టైం పడుతుంది అని చెప్పి పెట్టిందనమాట. అది ఎప్పుడు వస్తుంది అనేది త్వరలో నేను అనౌన్స్ చేస్తాను ఈవెంట్ అని చెప్పి పెట్టింది. ప్లస్ ఇంకొకటి మీకు చెప్పినట్టు హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టబోతున్నాను త్వరలో, దానికి సంబంధించి కూడా న్యూస్ త్వరలో వస్తుందని చెప్పి పెట్టిందనమాట. అదే కాకుండా 22nd సిక్స్త్ బ్రాంచ్ ఓపెన్ అవుతుంది కదా, దానికి సంబంధించి ఒక అడ్వర్టైజ్మెంట్ ఒకటి ఇచ్చిందనమాట. ఎక్కువగా ప్రమోషన్ చేస్తున్నారనమాట. యాక్చువల్గా ఇక్కడ మనకి ఒక యాడ్ చూపించారు. అదేంటంటే తనేమో కార్లో వెళ్తుంటుంది, ఒక ఫ్రెండ్ లాగా ఒక ఆమె ఫోన్ చేసి, ఏంటి ఎంతసేపు నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను శారీస్ దగ్గర అని చెప్పి, అంటే వస్తున్నాను అని చెప్పడం, ట్రాఫిక్లో ఆగిపోయినట్టు. సో లాస్ట్కి వచ్చేటప్పటికి ఇంక పద షాపింగ్ చేద్దామంటే, నా షాపింగ్ అయిపోయిందంటే మరి నేను అక్కడి నుంచి ఇక్కడ దాకా రావాలి, ఎల్బీ నగర్ నుంచి రావాలి, అసలు ట్రాఫిక్ ఎంత ఉందో తెలుసా అంటే, నీకు అంత అవసరం లేదు, ఇప్పుడు మన సిక్స్త్ బ్రాంచ్ వనస్థలిపురంలో కూడా స్టార్ట్ అవుతుంది అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ అయితే బాగుంది, నైస్గా. అంతకుముందేమో సోదామితో ఒక అడ్వర్టైజ్మెంట్, అంటే దీనికి వనస్థలిపురం దానికి 6th బ్రాంచ్ దానికి అడ్వర్టైజ్మెంట్ అనమాట ఇది. సో ఎవరైతే తనని మీట్ అవ్వాలనుకుంటున్నారో తనుజని, ఇప్పుడు ఇంకొక సదావకాశం అని చెప్పచ్చు. వనస్థలిపురం దగ్గర ఉన్న వాళ్ళందరూ వెళ్ళి తను మీట్ అవ్వచ్చు. ఎంతమంది మీట్ అయ్యారు, ఎంతమంది కలుసుకున్నారు అనేది నాకు కామెంట్ చేయండి. ప్లస్ మన తనుజ వచ్చేసి ఇప్పుడు ఎవరికి కామెంట్ చేసినా వాళ్ళకి రిప్లైలు ఇస్తుంది. ప్లస్ ప్రతి ఒక్కరికి సెల్ఫీలు ఇవ్వటమే కానీ అసలు సూపర్గా ఉంది ఇదంతా చూస్తుంటే. ఒకళ్ళైతే తను వెళ్ళింది కదా కేక్ అండ్ హగ్స్ వాటికి వెళ్ళినప్పుడు ఒకళ్ళు అడిగారు అగ్ని పరీక్ష గురించి. మీరు ఏం చెప్తారంటే, అగ్ని పరీక్ష మీరు చూస్తున్నారు, మీరు చెప్పాలి అగ్ని పరీక్ష గురించి, నాకు టైం లేదు కదా, చూస్తున్న వాళ్ళు మీరే కదా అని చెప్పి అనటం. అదైతే వీడియో వైరల్ అయిపోయింది. నాకైతే అనిపించింది, అంటే తనకి టైం లేదని చెప్పి మనకే అర్థమైపోతుంది. ఇప్పుడు పార్ట్ టైమర్స్కి సంబంధించి ప్రమోషన్స్ ప్లస్ తనే చెప్పింది, నేను ఎంత బిజీగా ఉన్నానంటే, ఇంత బిజీలో అసలు తను కుకింగ్ విత్ జాతిరత్నాల్లో కూడా తను చేసే టైం లేకపోయినా కూడా వాళ్ళు అడిగారని చెప్పి చేసిందట. అడిగారని చెప్పి చేసింది. ప్లస్ తను విన్ అయింది. సో విన్ అయ్యింది కదా మనకు కావాల్సింది. సో ఇదంతా పక్కన పెడితే మనకి తనుజ తన ప్రోగ్రామ్ వచ్చేసి త్వరలో వస్తుంది. అంటే ఇప్పుడు ఈటీవీ విన్లో వచ్చేసి మన కళ్యాణ్ పడాలది స్టార్ట్ అయింది, మనకు తెలిసిన విషయమే. కళ్యాణ్ విషయం నెక్స్ట్ ఆఫ్టర్ 4 minutes చెప్తాను. సో ఇప్పుడు తనుజ వచ్చేసి తనది మా టీవీలో వస్తుంది. అంటే ఒక్కొక్కరు ఒక టీవీ పంచుకుంటున్నారా అని చెప్పి ఒక ఛానల్లో కొంతమంది పెట్టారనమాట. ఛానల్ పంచుకోవడం కాదు, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళ సిరీస్ని తీసుకుంటారో వాళ్ళు ఛానల్ వేస్తారు. ఇప్పుడు ఈటీవీ విన్ వాళ్ళు కళ్యాణ్ పడాలని తీసుకున్నారు. సో ఆ ఛానల్లో వస్తుంది. ఇప్పుడు హాట్స్టార్ వాళ్ళే తన సిరీస్ని తీసి వాళ్ళ ఛానల్లో వేసుకున్నారు. ఆల్రెడీ ఫస్ట్లోనే తను బయటకు వచ్చిన వెంటనే హాట్స్టార్ వాళ్ళు తనకి ఆఫర్ ఇచ్చారని చెప్పి చాలా రూమర్స్ వచ్చినాయి. అంటే మనకి దాకా వచ్చేది నమ్మే వరకు అది రూమరే కదా. సో ఇప్పుడైతే మనం నమ్మటానికి దానికి సంబంధించి అడ్వర్టైజ్మెంట్స్ వచ్చేసినాయి. ప్లస్ అది స్టార్ట్ అవబోతుంది 28న. సో అదేవిధంగా ఇప్పుడు మనకి ఇంకొక విషయం తెలిసింది ఏంటంటే, నాగార్జున సార్తో పాటు కలిసి తనుజ ఇంకొక వెబ్ సిరీస్ తీయబోతుంది. ఇప్పుడు నాగార్జున సార్తో ఓన్లీ తనుజనే కాదు, తనుజతో పాటు డిమాండ్ పవన్, రీతు, తనుజ, కళ్యాణ్, ఇమాన్యుయల్, సంజన అందరూ కలిసి తీస్తున్నారు. వీళ్ళే కాదు, ఇంతకుముందు బిగ్ బాస్ సీజన్లో ఉన్నవాళ్ళు, అంటే నిఖిల్ కూడా ఇంతకుముందు బిగ్ బాస్ సీజన్లో ఉన్నాడు కదా సార్. సో అమర్దీప్, నిఖిల్, ఇట్లా ఇంకా చాలామంది, అంటే శివాజీ గారు అందరితో కలిసి ఒక వెబ్ సిరీస్ తీయబోతున్నారట. నేను అనుకోవడం ఏంటంటే, వెబ్ సిరీస్ కంటే ఒక మంచి బ్లాక్ బస్టర్ మూవీ ప్లాన్ చేస్తే బాగుంటుంది. బట్ వెబ్ సిరీస్ అయితే త్వరగా అయిపోతుంది అని చెప్పి వెబ్ సిరీస్ తీయడానికి ట్రై చేస్తున్నట్టున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్లో వెబ్ సిరీస్ తీయబోతున్నారు. త్వరలో అది మనకి అనౌన్స్మెంట్ రాబోతుంది. త్వరలో అంటే ఇప్పట్లో కాదు, ఎందుకంటే డిసెంబర్ వరకు మనకి ఆల్రెడీ తెలిసిందే బిగ్ బాస్ సీజన్ 10లో బిజీగా ఉంటారు మన నాగార్జున సార్. తన 100 మూవీ కూడా ఇప్పుడు రన్నింగ్లో ఉంది. సో వాటిలో బిజీగా ఉంటాడు కాబట్టి ఆఫ్టర్ అంటే
మేబీ 2027లో మనం చూడొచ్చేమో ఆ వెబ్ సిరీస్ ఎప్పుడు వస్తుంది అనేది నాగార్జున సార్ చెప్తే చూడొచ్చు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 10 రాబోతుందిగా, అసలు మామూలుగా టైం పాస్ ఉండదు మనకి. ఈసారి అయితే చాలామంది వచ్చే ఛాన్స్ ఉంది గైస్. దానికి నిఖిల్ కావేలు వ్లాగ్ ఉంటుంది కదా, ఈవినింగ్ వ్లాగ్. ఆ వ్లాగ్లో నాకు కరెక్ట్గా ఎవరెవరు వస్తారని తెలిసిపోయింది. వాళ్ళ నేమ్స్ అయితే చెప్తాను. సూపర్గా అనిపించింది నాకైతే. మీకేమనిపిస్తుంది కామెంట్ చేద్దరు. సో ఇప్పుడు కళ్యాణ్ గురించి ఇది వచ్చేసి తనుజ గురించి అప్డేట్. కళ్యాణ్ గురించి అప్డేట్ ఏంటంటే, కళ్యాణ్ వచ్చేసి ఒక కోర్స్ ఒకటి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు గైస్. అదేంటంటే ఏఐకి సంబంధించిన కోర్స్ అనమాట. దానికి మినిమం 25 lakhs పర్ యానం ఉంటుందట శాలరీ. సో ఇంటర్ చదివిన వాళ్ళు కూడా ఆ కోర్స్ని అప్లై చేసుకోవచ్చట. ఆన్లైన్లోనే వాళ్ళు థియరీయే కాదు, ప్రాక్టికల్గా కూడా ఏఐకి సంబంధించి చూపిస్తారట. ఈ ఫ్యూచర్లో వచ్చేసి ఏఐకి సంబంధించి చాలా అంటే ఆఫర్స్ రావడమే కాదు, ఏఐ కంపల్సరీగా నేర్చుకోవాలి అని చెప్పి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏఐ మీదే అన్నీ డిపెండ్ అయి ఉంటున్నాయి. కాబట్టి ఏఐ నేర్చుకోవడానికి కావాల్సిన కరెక్ట్ టైం ఇది, ప్లాట్ఫామ్ కూడా ఇదే. మీరు నేర్చుకోండి అని చెప్పి దాని గురించి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు అనమాట. అదైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే. మనకి ఎడ్యుకేషన్లో ఎవరైనా కూడా ఇప్పటి వరకు వచ్చిన బిగ్ బాస్ వాటిల్లో ఎవ్వరూ కూడా ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రమోషన్స్కి ఎవరు రాలేదు, ఎవరిని పిలవలేదు. ఇప్పుడు కళ్యాణ్ పడాలని మాత్రమే తను ఎడ్యుకేషన్కి సంబంధించి అడ్వర్టైజ్మెంట్స్ చేయటం, ప్రమోషన్స్ ఇవ్వటం, తన సిరీస్ని కూడా కాలేజెస్కి, స్కూల్స్కి వెళ్ళి ప్రమోట్ చేయటం, ఇదైతే కొంచెం డిఫరెంట్గా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే తనకి ఎక్కువ ఫ్యాన్స్ స్టూడెంట్స్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, ప్లస్ పెద్దవాళ్ళు ఉన్నారు. సో అందుకని తన ఫోకస్ కూడా అటువైపు ఎక్కువ ఉంది. ప్లస్ తన సిరీస్ ఇప్పుడు నిజమే రుజువైంది. దానికి సంబంధించి అర్ఫాన్స్ పిల్లలు కూడా ప్రమోట్ చేశారనమాట. తన సిరీస్ వచ్చింది, దానికి బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పి ప్రమోట్ చేశారనమాట. అంటే ఇక్కడ అర్థమవుతుంది తనకి ఎంతమంది ఫ్యాన్స్. ప్లస్ అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా తన సిరీసే కాదు, తను చేసిన ప్రతిదీ హిట్ అవ్వాలని చెప్పి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, చాలా కోరుకుంటున్నారు. అందరూ కావాల్సింది కూడా అదే కదా. తను ఇప్పుడు అది హిట్ అవ్వడమే కాదు, తనకి బెస్ట్ డెబ్యూట్ యాక్టర్ అనే అవార్డు కూడా వచ్చింది ఓటీటీ ప్లాట్ఫామ్లో. ఎందుకంటే అది రిలీజ్ అయింది ఓటీటీ ఈటీవీ విన్లోనే కాబట్టి. సో ఓటీటీ అవార్డు కూడా వచ్చింది. తనకైతే చాలా హ్యాపీగా ఉందని చెప్పి ఎవరైతే స్టార్టింగ్ అంటే కొత్తగా యాక్టింగ్ చేసే వాళ్ళకి తను డెడికేట్ కూడా చేశాడు. సో ఇదంతా చూసినా మనకు అర్థమవుతుంది కళ్యాణ్ పడాల క్యారెక్టర్ ఇప్పుడే కాదు, బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పటికీ సేమ్ ఉండేది. బట్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడైతే తనుజ, కళ్యాణ్ ఇద్దరు క్లోజ్గా ఉండటం కావచ్చు, వాళ్ళిద్దరికి ఒకరికొకరు హెల్ప్ చేసుకోవటం. వాళ్ళే చెప్పారు, మేము ఎమోషనల్గా అంటే ఫ్రెండ్స్ ఎమోషనల్ బాండింగ్ ఉంది మా ఇద్దరి మధ్య అని చెప్పి. అంటే కళ్యాణ్ని మీరు తనూజని ఇష్టపడుతున్నారా అంటే ఇష్టం కాదు, మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్, ఎమోషనల్ బాండింగ్ మాత్రమే మా ఇద్దరి మధ్య అని చెప్పి చెప్పాడు. ప్లస్ తనూజ కూడా ఇండైరెక్ట్గా తను నాకంటే చాలా చిన్నవాడు, నాకు 10 years కూడా చిన్నవాడు అయి ఉండొచ్చు అని చెప్పి చెప్పింది. యాక్చువల్గా 10 years కాదు, తను 6-7 years ఇద్దరికి ఏజ్ డిఫరెన్స్ ఉందన్నమాట. కొంతమంది నా దానిలో మెసేజ్లు పెట్టుకుంటూ ఉంటారు. యాక్చువల్గా నా దానికి ఒకళ్ళేమో వాళ్ళిద్దరు పేరు బాగుంటుందని చెప్పి పెడితే, ఇంకొకళ్ళేమో తనకి 23, ఈ అమ్మాయికేమో 29 చేసి పెళ్లి చేసేయని చెప్పి పెట్టడం. అంటే యాక్చువల్గా కొంతమందికి చాలా ఎట్లా అనిపిస్తుంది అంటే వీళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది, చాలా కొన్ని పేర్స్ అలానే చూడాలనిపిస్తుంది కదా, ఈ పేర్స్ అంతే చూడాలనిపిస్తుంది అని చెప్పి మెసేజ్ పెట్టారనమాట. సో చూద్దాం ముందు ముందు వాళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకుంటారంటే, నాకు తెలిసి అయితే మ్యారేజ్ చేసుకోవటం కాదు, వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, లైఫ్ లాంగ్ బెస్ట్ ఫ్రెండ్స్గానే ఉంటారు అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఇంకా ముందు ఏం జరుగుతుందో మనకైతే తెలియదు కదా. సో అది వచ్చేసి కళ్యాణ్ తరుణ్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్, నిఖిల్ కావేలికి సంబంధించిన అప్డేట్ ఈవినింగ్ వ్లాగ్లో పెడతాను. దాంతోపాటు బిగ్ బాస్కి ఎవరెవరు వస్తారో కూడా పెడతాను. సీ యూ నెక్స్ట్ వీడియో, బై.